షర్మిల బాబు ఆ చెట్టుదే కాయ. జగన్మోహన్ రెడ్డి చెల్లెలే షర్మిల కూడా, రాజశేఖర రెడ్డి గారి కూతురే. కాకపోతే ఆ పార్టీలో వైసీపీ వాళ్ళు విమర్శించారు కానీ రాజశేఖర రెడ్డి గారికి పుట్టలేదని, రాజశేఖర రెడ్డి గారి అమ్మాయే కాదని సిగ్గు శరం శివు నెత్తురు వదిలేసి మరి ఆ జగన్మోహన్ రెడ్డి అనిపించాడో మరి, లేకపోతే ఈ వాళ్ళందరికి వాళ్ళు అన్నారో ఎవరికి తెలియదు కదా. మరి అట్లాంటి నీచిపామా ఇవాళ మా పార్టీలో ఎవరైనా జైరంగా చూసావు నువ్వు? షర్మిల పీసీసీ అయిన తర్వాత నేను షర్మిలని పీసీసీ వద్దని నేను 2 లెటర్లు కూడా ఇచ్చా. కొప్పుల రాజుకు ఒకటి, మల్లికార్జున ఒకటి ఇచ్చినా కానీ ఉపయోగం లేదు. కోరికిసుక గొట్టం లాంటికే మనం ఎంత వానపం లాంటి వాళ్ళే. అర్థమైందా? అంటే ఎందుకని ఆవిడ పీసీసీ వద్దని చెప్పేసి మీరు లెటర్ రాశారు? ఆవిడ అర్హురాలు కాదంటారా? అబ్బో, ఆమె అర్హురాలు కాబట్టి ఏంది భలేవాడిగా నువ్వు. ఆమె పెద్ద అర్హురాలు అయితే ఆమె అర్హురాలు. ఆమె పార్టీ పెట్టి తెలంగాణలో పార్టీని బాగా కండిషన్ చేసేసి మళ్ళీ ఆంధ్రాకి వచ్చి ఆంధ్రాని కూడా బాగు చేద్దామని వస్తే ఆమెను అంటానికి ఎవరు సరిపోరలే. కానీ ఆమె వచ్చిన తర్వాత ఈ 10 నెలల్లో 11 నెలల్లో చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత జనసేనలోకి ఎంతమంది పోయారు నాయకులు, తెలుగుదేశంలోకి ఎంతమంది వచ్చారు నాయకులు, కమ్యూనిస్ట్ పార్టీలోకి ఎంతమంది పోయారు, మా కాంగ్రెస్ పార్టీలోకి ఎవడన్నా వచ్చినోడు ఉన్నాడా? మాది 4 రాష్ట్రాల్లో 5 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాం మేము. ఎవరన్నా మా పార్టీలో చేరతానని ఎవరు ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు ఉన్నారా? ఎందుకు లేరు అనేది ఇక్కడ ఉన్న పనికిమాల నాయకులు, ఆంధ్ర రాష్ట్రంలో పనికిమాల డీసీసీలు పీసీసీగా తప్పించి డీసీసీలు వీళ్ళందరూ ఎందుకు ఆలోచించరు? ఆలోచన ఎందుకు చేయరు? చేసి ఏఐసీసీకి ఎందుకు అప్పచెప్పరు? ఎవడు సంకనాకుతున్నారు వీళ్ళు ఇక్కడ ఉన్నవాళ్ళు? పదవులు వచ్చినప్పుడే మాకు పదవగాలని ఎగబడతారా? పరిశీలన ఏం చేయరా? ఆ ఉండబట్టే ఆ చెట్టుదే ఆ కాయని చెప్పి కనీసం వాడి పేరేంది జగ్గపేట మా పార్టీ వాడు మా పార్టీలో మంత్రి కూడా చేశాడు ఉదయభాను. మన ఆయన కూడా మన కాంగ్రెస్లోకి రావడానికి ఊళ్ళు ఊరాడు. ఆ రోజు నేను కూడా వెళ్ళా, ఏదో పని మీద వెళ్ళా. వాళ్ళ సినిమాల్లో మీటింగ్ పెట్టారు, ఊళ్ళు ఊరాడు. ఊరితే మరి ఇక్కడ పనే సరైన వాళ్ళు లేడు. కరోనా లాగా ఉందేడా కాంగ్రెస్ పార్టీ అంటే, కరోనా పట్టినట్టుంది. అందుకని దాంట్లోకి వెళ్ళిపోయాడు. దాని ఎవరు బాధ్యత? మన బాధ్యులమా? కాదుగా. షర్మిల వచ్చిన తర్వాత జై అమరావతి అని కానీ, ఆంధ్ర రాష్ట్రానికి అమరావతి రాజధాని కానీ, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని కానీ ఆమె నోటెమ్మట ఎప్పుడైనా అందా? మీరు విన్నారా? మరి ఇంకా అట్టండి పీసీసీ తెస్తే ఎవడు చేరతాడంటే నేను సావలేక బతకలేక ఉండగా కాంగ్రెస్ పార్టీలో. అంటే రాహుల్ గాంధీ గారే అమరావతి రాజధానిగా ఉంటుంది, మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా డెవలప్ చేస్తామని చెప్పేసి ఆయన మాట్లాడారు కదా. మరి పీసీసీ అధ్యక్షురాలు ఎందుకు మాట్లాడలేదు? రాహుల్ గాంధీ గారు నేను కలిసా మా జేఏసీ నాయకులు కొంతమంది వచ్చారు, రైతులు, మేము కలిసి అల్లూరులో కలిసి ఆ రోజు కూడా చెప్పాడు ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, అది అమరావతి అని ఆ రోజు చెప్పారు కంఠాపథంగా. అంటే ఆ స్టాండ్ మీద పీసీసీ అధ్యక్షురాలు షర్మిల గారు లేరంటారా మీరు? ఉంది అంటే నోటెమ్మట రావద్దు. వస్తే వాళ్ళ అన్నయ్య చంపుతాడేనో మరి, లేకపోతే ఏం చేస్తాడేనో మరి. ఆమె దృక్పథం ఏందో మాకు తెలియదు కదా. ఎంతసేపు ఆమె ఆస్తుల కోసం, వాళ్ళ అన్నయ్యని దగ్గర ఆస్తులు గాజేయటం కోసం, వాటి కోసం చేస్తుంది కానీ ఆమె పీసీసీ. ఇక్కడ ఎవరైనా కార్యకర్తను కలుపుకుంటుందా? మరి పోతే ఒక మండల ప్రెసిడెంట్లు కలుపుకుంటుందా? ఒక గ్రామ ప్రెసిడెంట్లు కలుపుకుంటుందా? ఒక జిల్లా ప్రెసిడెంట్లు కలుపుకుంటుందా? ఎవరినైనా సరే కలుపుకొని ముందరికి వెళ్తుందా? ఆమె ఎమ్మటి మీరు కావాలంటే చూడండి, ఎవరైనా 10 మంది ఉంటారు నాబోటి పనికి మాలిన వాళ్ళు. అది కూడా పనికొచ్చి జ్ఞానం తెలిసినోడు ఎవడు ఉండడు ఆమె ఎమ్మటి. మంచి నాయకులు ఎవరు ఉండరు. ఇప్పుడు ఎంతమంది నాయకులు ఆమె ఎమ్మటి రాకుండా ఉన్నారు కృష్ణా జిల్లాలో? మరి ఆఫీస్ అక్కడే కదా. మరి ఆమె ఎమ్మటి ఎవరు రావట్లా. 10 మంది నాయకులు కూడా ఒక్కడ కూడా రావట్లా. మరి గుంటూరు జిల్లాలో ఎవడు లేడు. మరి అది మా పార్టీకి భ్రష్టు పట్టించింది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి ప్లస్ షర్మిల. వీళ్ళిద్దరే మా పార్టీని భ్రష్టు పట్టించారు. మా పార్టీకి ఇక మనుగుల్లోకి వచ్చే అవకాశం ఇప్పట్లో లేదు. ఎందుకంటే ఏ చెట్టు లేని కాదు ఆంధ్ర చెట్టు వరవృక్షం అని. మాకు ప్రస్తుతం ఈ రాష్ట్ర డెవలప్ కోసం చంద్రబాబు నాయుడునే కోరుకుంటారు, ఎవరు కోరుకున్నా, అంతేనా? అందుకనే మేమేందంటే ఎటు బాలేక ఈ పార్టీలో వస్తుంది. ఎందుకంటే ఒకటి ఆలోచించుకోమను, షర్మిల గారిని ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఆమె పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా నేను 2 సంవత్సరాలు దిమ్మ కడితే దిమ్మ ఓపెన్ చేసే నాదుడు లేడా బాబు రాజధానిలో? వీళ్ళెట్టాంటి నాయకులయా, వీళ్ళెట్టాంటి పీసీసీలా? నేనైతే పీసీసీ అనుకునేవాడిని. డీసీసీ ఎవడు లేడు. ఎవడు కాంగ్రెస్ పార్టీలో ఎవడయా? వచ్చే తింటారు.
ఏదో శాస్త్రం చెబుతారు పెద్దలు, అది బూతు మాటలు అనమాట. నేను అనలేను. వత్తనే కానీ దగ్గరలో వత్తనే, నాకు అంటానికి ప్రాణం అప్పట్లేదు. జై అమరావతి, జై జై అమరావతి.